చీరల దొంగ కాదు, రవికెల దొంగ. పశ్చిమ గోదావరిలో రవికెలు దొంగతనం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం దర్బరేవులో మహిళల రవికెలు దొంగతనం సంచలనం రేపింది. సుమారు 3 నెలలుగా బాత్రూం గోడలు తలుపులపై ఉంచిన రవికెలు మాయమవుతున్నాయి. బాధితులు తొలుత అంతగా పట్టించుకోకపోయినా ఇది పునరావృతం కావడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. చాలాసార్లు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ దొంగను పట్టుకోవడంలో విఫలమయ్యారు. తాజాగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని ప్రశ్నించగా అతడి సంచిలో మరిన్ని రవికెలు లభించాయి. స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు వేములదీవి గ్రామానికి చెందినవాడని, తన బలహీనత కారణంగానే ఈ పని చేస్తున్నానని చెప్పాడు. దొంగిలించిన రవికెలను కాలువలో పడేశానని తెలియజేశాడు. దీంతో పోలీసులు అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించారు. ఈ ఘటన గ్రామస్తులకు ఒకంత ఊరటనిచ్చినా దొంగతనం వెనుక నిందితుడి ప్రవర్తన స్థానికులను విస్మయానికి గురిచేసింది. చీరల దొంగ కాదు, రవికెల దొంగ. పశ్చిమ గోదావరిలో రవికెలు దొంగతనం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం దర్బరేవులో మహిళల రవికెలు దొంగతనం సంచలనం రేపింది. సుమారు 3 నెలలుగా బాత్రూం గోడలు తలుపులపై ఉంచిన రవికెలు మాయమవుతున్నాయి. బాధితులు తొలుత అంతగా పట్టించుకోకపోయినా ఇది పునరావృతం కావడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. చాలాసార్లు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ దొంగను పట్టుకోవడంలో విఫలమయ్యారు. తాజాగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని ప్రశ్నించగా అతడి సంచిలో మరిన్ని రవికెలు లభించాయి. స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు వేములదీవి గ్రామానికి చెందినవాడని, తన బలహీనత కారణంగానే ఈ పని చేస్తున్నానని చెప్పాడు. దొంగిలించిన రవికెలను కాలువలో పడేశానని తెలియజేశాడు. దీంతో పోలీసులు అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించారు. ఈ ఘటన గ్రామస్తులకు ఒకంత ఊరటనిచ్చినా దొంగతనం వెనుక నిందితుడి ప్రవర్తన స్థానికులను విస్మయానికి గురిచేసింది.